గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, సంతానం, ఆర్థికం, గృహయోగం, ఇలా సమస్య ఏదైనా సరే జ్యోతిష, సంఖ్య, వాస్తుశాస్త్రపరంగా మీకు చక్కటి సలహాలను, సూచనలు, పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. లైవ్ లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చెప్తున్నా, నోట్ చేసుకుని మీరు లైవ్ లో ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. 7702340003, మరొక నెంబర్ 7702340005. ఈ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. అలాగే మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను, సూచనలు అందించడానికి జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష, వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, అలాగే జాతీయ అవార్డులతో పాటు ఎన్నో బిరుదులు, అవార్డులను సాధించిన డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను, సలహాలను, సందేహాలను అన్నింటినీ కూడా ఆవిడని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. పద్మజారాణి గారు, ఈ రోజు జూలై 21 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఏ రంగంలో రాణిస్తారు, అలాగే వారి బలాలేంటి, బలహీనతలేంటి, వివరాలన్నీ చెప్తారా? తప్పనిసరిగా. సాధారణంగా ఈ రోజు పుట్టిన వాళ్ళ యొక్క తత్వాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా ముక్కుసూటి వ్యవహారంగా వ్యవహరించే వాళ్ళు, దేంట్లోనూ పరాజయాన్ని భరించలేని వాళ్ళు, ప్రతి విషయంలోనూ కష్టపడి క్రమశిక్షణాయుతంగా పైకి రావాలని ట్రై చేసేవాళ్ళు, చిన్న చిన్న విషయాలకి తొందరగా కోపం వచ్చినా ఇమ్మీడియట్ గా మళ్ళీ దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళుగా వీళ్ళని చెప్పొచ్చు. మంచిగా ప్రసంగించే నేర్పు ఉంటుంది, తాత్విక చింతన అనేది ఉంటుంది. ఏ విషయంలో చక్కటి ఆలోచనతో పాటుగా 10 మందికి సలహాలు ఇవ్వగలిగిన నేర్పు, నిస్వార్థ పరాయణత్వం అన్ని వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతలాగే ఈ వ్యక్తుల యొక్క బలాలను తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన ఉద్దేశాలు, చాలా చక్కగా పైకి వెళ్ళడానికి మంచి మార్గాలు అన్వేషించుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రతి దాంట్లో కూడా చక్కటి క్రమశిక్షణతో పాటు నేర్పు అనేది సహజంగా ఉంటుంది. అలాగే ఈ వ్యక్తుల యొక్క బలహీనతలను కూడా మనం గమనించుకున్నట్లయితే కొంత తొందరగా కోపం రావడం అనేది, తర్వాత వాళ్ళు ఆశించింది జరగకపోతే కొంత ఇమీడియట్ గా డిప్రెషన్ అనేది ఆ క్షణం వరకు ఏర్పడడం అనేది జరుగుతుంది. తర్వాత కొంచెం అతిశయం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బలహీనతల్ని ఓవర్కమ్ చేసినట్లయితే, వాటిని బలాలుగా మార్చుకున్నట్లయితే జీవితం ఎంతో చాలా చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి నప్పే రంగాలేంటి? సాధారణంగా వీళ్ళకి చాలా కీలకమైన పోర్షన్స్ ఏదైనా సరే వీళ్ళు చేయగలుగుతారు. అంటే వృత్తుల్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే రాయబారులుగాను, సెక్రటరీలుగాను, తర్వాత న్యాయవాదులుగాను, మంచి ఉపాధ్యాయులుగాను బోధన అనేది వీళ్ళలో చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి చక్కటి హెడ్ మాస్టర్స్ గా, ప్రిన్సిపల్స్ గా ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కగా నప్పి, కొంతమంది రాయబారులుగా ఉంటారు, మరి కొంతమంది పొలిటికల్ గా కూడా బాగా ఎదిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూజారులుగా కూడా రాణిస్తారు. ఇవి మాత్రమే కాకుండా నటనా రంగంలో కూడా, డైరెక్షన్, వీటన్నిటిలో కూడా వీళ్ళకి చాలా చక్కటి అవకాశాలు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ రకమైన వాటిల్లో వాళ్ళు బాగా రాణిస్తారు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. ఓకే. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. పేరు మారుతిలత అండి. జూలై 4, 1968 మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అండి, గుడివాడ. మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టారు? గుడివాడ. టైం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపు అండి? అవునండి. ఓకే అండి, చెప్పండి, సమస్య ఏంటి? నా పేరు మీద ఈశాన్యం నైరుతి బాగాలేదన్నారండి. అంటే నేను పూజ చేసుకునేది ఈశాన్యంలో చేసుకుంటున్నా, అలా చేసుకోవచ్చా? మా వారి పేరు సామీద వస్తుంది, సత్యసాయి ప్రసాద్ అని. మా ఇద్దరు పేరు కల మీద చేసుకోవాలా? ఏదైనా నేను అనుకున్న టైంలో చేయలేనండి. ఫస్ట్ నుంచి ఆ టైం అయిపోయాక లేట్ గా మొదలు పెడతాను, త్వరగా అర్థం కాదు. దానివల్ల ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటది, నా నక్షత్రానికి ఏ మంత్రం పెట్టుకుంటే బాగుంటది చెప్తారేమో? ఈ వివరాలన్నీ తెలియజేస్తారు, వినండి. ఓకే. మొట్టమొదటి ఆవిడ అడిగిన దాని ప్రకారం ఏంటంటే, ఈశాన్యంలో నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నా పేరు ఫలం మీద ఈశాన్యం నైరుతి ఏమైనా ఇబ్బంది పెడతాయి అన్నది అడిగారు. యాక్చువల్ గా ఏంటంటే అమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరు కాలర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. పూజ చేసుకునే విషయం గురించి అది ఈశాన్యంలో చేసుకోవాలంటే జనరల్ గా వాస్తు 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. అంటే ఇంటర్నల్ గాను, ఎక్స్టర్నల్ గాను, జనరల్ వాస్తుగా తీసుకున్నప్పుడు ఎవరైనా సరే ఈశాన్యంలో పూజ చేసుకోవడంలో ఆ విషయంలో తప్పు లేదు. నేను అనేది ఏంటంటే, మీకు అది ఆ గుమ్మం పడనప్పుడు వీలైనంత వరకు అటువైపు తిరిగి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోకండి. అంటే ఏదైనా మీరు సైన్లు చేయవలసినవి ఉంటాయి, ఎవరికైనా మధ్యవర్తిత్వంగా సైన్ చేసేవి, కానీ ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ కార్యక్రమాలకి మీరు వీళ్ళంతవరకు ఈశాన్యాన్ని చూస్ చేసుకోవద్దు అని చెప్పడం. అంటే దాన్ని మీరు ఎంపిక చేసుకోవద్దు. పూజ వరకు అయితే దేవుణ్ణి ఎటువైపు తిరిగి మనం ప్రార్థన చేసినా ఇంకా దాంట్లో తప్పులేదు. కానీ పూజా మందిరం జనరల్ గా మనం ఈశాన్యంలోనే పెట్టుకుంటాం కాబట్టి అందులోనూ తప్పులేదు. కానీ మీకు సంబంధించిన కార్యక్రమాలు, మీరు ఎవరితోనా డీల్ చేసేటప్పుడు వ్యవహారాల్లో కానీ మీకు సంబంధించిన అతి ముఖ్యమైన కార్యక్రమాలకి మాత్రం ఈశాన్యం అనేది మీకు ఇబ్బంది పెడుతుంది. అది కూడా ఏ రకంగా అంటే ఈశాన్యం ఇబ్బంది పెట్టడం అనేది
మీరు ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అది ఎంట్రన్స్ గా ఉన్నా, అద్దెంట్లో ఉన్నప్పుడు ఎంట్రన్స్ గా ఉన్నా, ఆ పార్ట్ ఎక్స్టెండ్ అయినా అది ఈశాన్యానికి నైరుతికి కూడా వర్తిస్తుంది. ఆ పార్ట్ ఏమన్నా మీకు ఎక్స్టెండ్ అయినా ఆ సందర్భంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా కొంత కార్యక్రమాల్లో విఘ్నాలు లాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా మీకు అలా జరగడానికి కూడా కారణం ఏంటంటే గోచార రీత్యా తీసుకున్నట్లయితే ఏలినాటి శని నడుస్తుంది. దాదాపుగా 2007 నుంచి 7.5 సంవత్సరాలు ఉంటుందమ్మా. ఈ సందర్భంలో మీరు ఏం చేస్తున్నా కూడా ఆశించినంత డెవలప్మెంట్ లేకపోవడం, అన్ని లేటుగా ఆలస్యంగా పనులు మొదలు పెట్టడం, లేకపోతే ఆలస్యంగా ఆలోచనలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. మీరు పెట్టుకోవాల్సిన స్టోన్స్ కూడా డైమండ్ మాత్రమే పెట్టుకోవాలి. డైమండ్ ఎడమ చేతి మధ్య వెళ్ళి 11 సెంట్లు పెట్టుకుంటే సరిపోతుంది. శనికి సంబంధించి స్తోత్రాలు చేయడము, ప్రతి శనివారం నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, గురువారం నాడు క్రమం తప్పకుండా సాయిబాబా దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్లయితే మీకు ఎలాంటి శని వల్ల పడుతున్న ఇబ్బందులైనా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఇయర్ కూడా ఒక్కసారి నా శనికి సంబంధించిన జపాలు హోమాలు చేయించుకున్నట్లయితే చాలా చక్కగా మనశ్శాంతి, పనులు ఆలస్యం కాకుండా ఆటంకం లేకుండా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో, రవికుమార్ అండి. నమస్కారం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd June 1965. 18th అండి? 2nd June. 2nd June 1965. టైమ్ ఆఫ్ 10 PM నైట్ అండి. 10 PM నైట్. ఎక్కడ పుట్టారు మీరు? రాజమండ్రి. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నారు? సమస్య ఏంటి చెప్పండి. నాకు జాబ్ లేదు, జాబ్ రిజైన్ చేశాను. సో మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే 2 months నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకా అవ్వట్లేదు. ఓకే, ఎటువంటి జాబ్ ట్రై చేస్తున్నారు మీరు? అంటే నేను సీనియర్ మేనేజ్మెంట్ లో ఉన్నానండి. ఓకే అండి, ఓకే చెప్తారు పద్మజారాణి గారు, వినండి. ప్రధానంగా ఏంటంటే మీరు ఇప్పుడు జాబ్ రీత్యా సెర్చ్ చేస్తున్నారు, ఉన్న జాబ్ నుంచి బయటకు వచ్చానన్నారంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే గత 2.5 సంవత్సరాలుగా నడుస్తున్న దశ మీకు అర్ధాష్టం శని అవ్వడం బట్టి ఇది లాస్ట్ స్పాన్ లో కొంత ఇబ్బంది కలిగించి దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ అది మాత్రమే ఒక సమస్య కాదండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు కేతు దశ కూడా ఒకటి నడుస్తుంది. కేతు మీకున్న స్థానబలం కూడా అంతగా బాగాలేదు. దానివల్ల కూడా ఒక పక్కన గోచార రీత్యా ఇబ్బందిగానే ఉంది, ఇంకో పక్కన చూసినట్లయితే దాంతో పాటుగా మీకు గ్రహస్థితి కూడా అనుకూలత కొంచెం తక్కువగా ఉండడం బట్టి ఎంత లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా బాధ పెట్టే స్థానం కాబట్టి మీరు ఏదైనా వృత్తిపరంగా ప్రయత్నించినా ఆ వృత్తి అనేది మీరు అంత హ్యాపీగా చేసేట్టుగా ఉండే టైం అయితే ప్రస్తుతం నడవటం లేదు. కాబట్టి జాబ్ ఒకవేళ మీకు వచ్చినా మీరు డిసప్పాయింట్మెంట్ లోనే అందులో ఉంటారంటే ఇంకా బాగా రావాల్సిన దానికన్నా ఒక బిట్ తక్కువగా ఉండేది మీకు వచ్చే అవకాశం ఉండడంతో దానివల్ల మీరు కాంప్రమైజ్ కాలేని టైం అయితే నడుస్తుంది. ఇది దాదాపుగా కేతు మహాదశ మీకు 2015 దాకా ఉందండి. కేతు దశలో మీకు ఇప్పుడు జాబ్ వచ్చినా ఇప్పుడు మీరు ట్రై చేస్తే రాగల 2 నెలల తర్వాత నుంచి మీకు మంచి జాబ్ వస్తుంది. వచ్చినా అది మీ యొక్క హైట్స్ కంటే మీ మైండ్ కి తగినట్టుగా ఉండదు అని మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న పరిహారాలు మీరు చేయండి. మొట్టమొదట జ్యోతిషపరంగా తీసుకున్నట్లయితే మీరు చేయవలసిన పరిహారంలో ఎవ్రీ మంత్ సంకష్టార చవితి అని చెప్పి వస్తుంది వినాయకుడిది. దానికి సంబంధించి మీరు పూజలు చేసుకోవడము, అలాగే కేతువుకి సంబంధించిన జపం చేసుకోవడము, ఈ రెండు చాలా ముఖ్యం. మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయండి. చేతికి ఏమైనా పగడం కానీ ఏదైనా పుష్యరాగం రిలేటెడ్ గా కానీ ఉంటే తీసేయండి. అవి మీకు ఏమి రకంగా వర్కౌట్ అవ్వవు. కేవలం డైమండ్ మాత్రమే మీకు సూట్ అవుతుంది. అది కూడా 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలకు పెట్టుకుంటే బాగుంటుంది. వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా మీరు దక్షిణానికి తర్వాత అదే రకంగా ఈశాన్యానికి సంబంధించి వీళ్ళంత వరకు దూరంగా ఉండడం మంచిది. మీకు అన్ని విధాల నార్త్ పడమర ఇవన్నీ కూడా బాగుపడతాయి. కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించుకొని జ్యోతిషపరంగా వాస్తుపరంగా మీరు రెమెడీస్ అన్ని ఖచ్చితంగా పాటించుకొని దానితో పాటుగా శ్రీ రాజమాతాంగి మహా అనే మంత్రాన్ని రోజుకు 1 గంటన్నా మీరు పట్టించుకుంటే అన్ని విధాలుగా కూడా ఈ జపాల వల్ల ఈ శ్లోకాల వల్ల ఈ రెమెడీస్ వల్ల మీకు తప్పనిసరిగా మీరు ఆశించిన జాబ్ రావడము, లేకపోతే వచ్చిన జాబ్ని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫ్టర్ 2015 తర్వాతనే మీకు ఇంకో మంచి బ్రేక్ ఉంది. కాబట్టి ఈ లోపల ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, అలాగే మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు మనోజ్ కుమార్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 September 4. 82 సెప్టెంబర్ డేట్. 1984 September 4. 4. ఓకే, టైం చెప్పండి. 11 o'clock మార్నింగ్. 11 మార్నింగ్. ఎక్కడ పుట్టారు మీరు? గుంటూరు అండి. గుంటూరు. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? నాకు జాతక రీత్యా ఎలా ఉంటుంది? నా ఇంటి వాస్తు ఏ సైడ్ నేను హలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, నాకు ఇంటి వాస్తు ఏ సైడ్ ఉంటే బాగుంటుందని తెలుసుకోవాలి. ఓకే అండి,
చెప్తారు పద్మజారాణి గారు. అంటే మీరు గృహం ఏదైనా నిర్మించుకుంటున్నారా, ఆల్రెడీ నిర్మించుకుంటున్నారా? నిర్మించుకున్నాను, బట్ అది కొద్దిగా ఏ సైడ్ ఉంటుంది? ప్రధాన ముఖద్వారం ఎత్తుంటే బాగుంటుందని అడుగుతున్నారు. ఓకే అండి, పద్మజారాణి గారు చెప్తారు వినండి. తప్పనిసరిగా అండి, మీరు ఆల్రెడీ గృహం నిర్మించుకున్నా అన్నారు, మీకు ఉత్తరం బాగానే సూట్ అవుతుందండి, అలాగే పడమర సూట్ అవుతుంది. ఏమైనా ఉత్తరం రిలేటెడ్ గా నిర్మించుకుంటే సంతోషమే. మీకు ఈస్ట్ అయితే మాత్రం అంతగా యోగించదు కాబట్టి ఒకటి ఈస్ట్, ఒకటి అలాగే ఈస్ట్ తో పాటుగా ఆగ్నేయం, దక్షిణాగ్నేయమో తూర్పు ఆగ్నేయమో అలాగే తూర్పు, ఈ 3 ముఖ ద్వారాలు మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి వీళ్ళంత వరకు మీరు నిర్మించుకున్న ఇల్లు ఉత్తరానికి పడమరకి ఎక్కువ అవకాశం ఇవ్వండి. ఈ రెండు చాలా చక్కగా ఉంటాయి. ఈశాన్యం కూడా కొంతవరకు పర్వాలేదు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, దాంతో పాటుగా మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నా కూడా అది ఇక ముందు రాబోయేది రాగల మీకు ఇంచుమించుగా 2012 సెప్టెంబర్ దాటిన తర్వాత నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా కరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత నుంచి చాలా చేంజ్ అనేది చాలా పాజిటివ్ గా రాబోతుంది. ఈ లోపల మాత్రం మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఆదివారం సూర్య దేవాలయానికి వెళ్ళడం అనేది, అంటే నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా సరిపోతుంది. అలాగే ఆదివారం నాడు నవగ్రహాలకి మీరు దేవాలయానికి వెళ్ళడంతో పాటుగా ప్రతిరోజు నిత్యం మనకి సూర్యుడు కనబడతాడు కాబట్టి సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేసినా కూడా మంచి పరిహారంగా చెప్పొచ్చండి. ఈ చిన్న చిన్న ఫలితాలు పాటిస్తూ వాస్తుని ఈ రకంగా పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే పద్మజారాణి గారు, మరి జూలై 21న జన్మించిన సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు? ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్ గా మనం ఇప్పుడు హ్యాపీ డేస్ అనే పిక్చర్ వచ్చింది, దాంట్లో వరుణ్ సందేశ్ అని ఉన్నాడు హీరో, అతని బర్త్డే. అలాగే భరత్ అని చెప్పి బాయ్స్ అనే సినిమా వచ్చింది, దాంట్లో హీరో. అలాగే మధుశాలిని అని చెప్పి ఒక హీరోయిన్, వీళ్ళ బర్త్డేస్ ఈ రోజు అనమాట. వీళ్ళందరికీ కూడా మనం అన్ని విధాలా బాగుండాలి జ్యోతిష పరంగానే ఆశిద్దాం. ఓకే అండి, అలాగే చిన్న విరామం తీసుకుందాం ఇప్పుడు. ఓకే, గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాల్ తీసుకున్నామండి. హలో 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 మేడం, నమస్కారం, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు ఓంప్రకాష్ మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మేడం, మన్నామారి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/6/78. 24/6/78. టైం చెప్పండి. టైం లేదు మేడం, మార్నింగ్ టైం. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ ఎంత తెలియదా మీకు? అంటే ఉదయమా నైటా ఎప్పుడు? ఉదయమే మేడం. ఉదయం. ఓకే, అంటే తెల్లవారుజామున అండి, లేదంటే 10 ఆ సమయానికా? 10 ఓకే, అరౌండ్ 10 o'clock. ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ? ఆదిలాబాద్. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? మేడం నేను ఏం పని చేసినా అసలు కరెక్ట్ కావట్లేదు. మొత్తం లాస్. ఏమీ కలిసి రావట్లేదు అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేసి మానేసారా? బిజినెస్ లారీ బిల్ మేడం, నేను నాకు లారీ ఉంది. లారీ ఉంది. ఓకే అండి, ఓకే. ట్రాన్స్పోర్ట్ లైక్ బిజినెస్ చెప్తారండి పద్మజారాణి గారు, వినండి. ఇప్పుడు ఏం చేసినా కలిసి రావటం లేదు, దాని గురించి చెప్పమని అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే జ్యోతిషపరంగా మనకు పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ తెలియాలంటే టైం కూడా ఖచ్చితంగా కావాలి. అంటే కనీసం ఒక 10 minutes అటు ఇటు అయినా, ఎందుకంటే ప్రతి తొందరగా లగ్నాలు కూడా మారిపోతుంటాయి కదా. లగ్నం మారిపోయినప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఇచ్చేవన్నీ కూడా చాలా మారుతాయి. ఇప్పుడు ఉజ్జాయింపుగా టైం అని అన్నప్పుడు దాని ప్రకారం మనం ఉజ్జాయింపుగా చెప్పినా చాలా వరకు మరి చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి మీరు ఇచ్చిన డీటెయిల్స్ వరకు తీసుకున్నట్లయితే గురుమహాదశ నడుస్తుంది. గురుదశ మీ జాతకానికి అంత ఫేవరబుల్ గా ఉండదు కాబట్టి దీనివల్ల ఏంటంటే కష్టపడతారు, కష్టపడినా కూడా ఆశించినంత ఫలితం రాకపోవడము, ఎప్పుడు కూడా డబ్బులు ఎక్కడొక్కడ స్ట్రక్ అయిపోయే పరిస్థితి రావడము, లేకపోతే వస్తాయనుకున్న డబ్బులు లాస్ట్ మూమెంట్ లో తారుమారయ్యే పరిస్థితులు, ఇలాంటివి. అంటే ఎదుగుదల అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనే దానిగా మనం చెప్తాము. అభివృద్ధి పరంగా కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే సమయంగా దీన్ని చెప్పాలి. కాబట్టి దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు మీరు పాటిస్తే అన్ని విధాలా బాగుంటుందండి. ముఖ్యంగా మొట్టమొదటి మీరు చేయవలసిన ఏంటంటే గురువారం క్రమం తప్పకుండా సాయిబాబా దేవాలయానికైనా పర్వాలేదు, దత్తాత్రేయ స్వామి దేవాలయానికైనా పర్వాలేదు, దానికి వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మీరు ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు విన్నా లేకపోతే పఠించినా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఈ చిన్నవన్నీ పాటించినట్లయితే కనీసం కొంత మెరుగ్గా, అంటే అది ఎప్పటిదాకా అంటే ఎంత లేదన్నా కూడా మీకు డిసెంబర్ తర్వాత నుంచి ఫేవరబుల్ టైంగా దాన్ని చెప్పొచ్చు. ఈ లోపల ఇవి చేయడం మొదలుపెట్టిన తర్వాత 40-45 days గా దాంట్లో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పటిదాకా ఉన్నది ఎలా ఉంది, ఇక ముందు ఎలా ఉంది కూడా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, మరొక కాల్ తీసుకున్నామండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు సంపాపతి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి.
ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21st April 1972. 72. టైం చెప్పండి. టైం మార్నింగ్ మేడం, ఎగ్జాక్ట్ టైం తెలియదు. మార్నింగ్. ఓకే, అంటే అరౌండ్ ఎంత చెప్పండి. మార్నింగ్ 6 o'clock అలా ఉన్నాయి. 6. ఓకే. సరిగ్గా ఎగ్జాక్ట్ తెలియదు మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? కర్నూలు మేడం. కర్నూలు. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు? సమస్య అని చెప్పండి. అంటే జాతకరీత్యా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. ఓకే, పద్మచరణ్ గారు తెలియజేస్తారు, వినండి. అయితే మొట్టమొదటి ఏంటంటే ఎవరైనా సరే కావాల్సి అందరూ గుర్తుపెట్టుకోండి, ఉజ్జాయింపుగా టైం కూడా లేకుండా మేము ఆ రోజు ఎన్నింటి పుట్టామో తెలియదు అంటే ఎప్పుడే చెప్పాను ఇంత ముందు కాలర్కే కరెక్ట్ గా దాని ప్రకారం మేము ప్రిడిక్షన్స్ ఇవ్వడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీకు వాస్తుపరంగా ఏ రకమైన సలహా ఇవ్వడానికైనా, మీరు ఏ రెమెడీస్ పాటించాలని చెప్పడానికైనా, ఏ స్టోన్ కైనా తప్పనిసరిగా మీరు కరెక్ట్ టైం ఇవ్వగలిగితే మీకే అది లాభం, మంచిగా ఫలితాలు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు, దాన్ని పాటించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా వేగ్గా టైం ఎంతో అంతో తెలియదని చెప్తే ఇక్కడ లగ్నాలు కూడా మారిపోతాయి. ఎనీహో మీరు ఇచ్చిన టైంకి మార్నింగ్ అరౌండ్ 6 అలా ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం తీసుకుంటే మాత్రం ప్రస్తుతం మీకు ఆల్రెడీ అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. ఇది దాదాపుగా మీకు 2011 నుంచి ఇంచుమించుగా 2013-14 దాకా కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఏదన్నా పని చేసినా దాంట్లో గ్రోత్ లేకపోవడము, లేకపోతే అనేక రకాలైన ఒక విషయం గురించి అనేక రకాలైన ఆలోచనలు రావడము, ఎటువైపు వెళ్ళాలో కనీసం స్థిరత్వం అనేది మానసికంగా ఏర్పడిన పరిస్థితులుగా ఈ సమయం నడుస్తూ ఉంటుంది. అంటే ఇక ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఫ్యూచర్ కి సంబంధించి అట్లీస్ట్ ఈ రాగల 2.5 సంవత్సరాల పాటు ఇదే రకమైన సమయం కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా కొత్త కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా, కొత్తవి చేస్తున్నా, ఎవరితోనా కలిసి చేస్తున్నా, చేద్దాం అనుకున్నా దానికి సంబంధించి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి అట్లీస్ట్ 2014 దాటిన దగ్గర నుంచి మీరు ఆశించిన స్టాండర్డ్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఈ లోపల ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటారు, ఫ్యూచర్ లో రకరకాల డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, వాటి మీద స్టెబిలిటీగా నిలబడలేని పరిస్థితులుగా ఉంటాయి. ఈ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు మరు క్షణం లేకుండా ఉండేట్టు ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ బేసిక్ గా మీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది కూడా మీకు ఉంది. మెంటాలిటీ వైజ్ గా అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా దానికి ఏం ధైర్యం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది. అలాగే మీ యొక్క బలహీనత ఏంటంటే తీసుకున్న నిర్ణయం మీద మీరు మైండ్ అయితే చాలా స్థిరత్వమే, కానీ నిర్ణయాన్ని మాత్రం తీసుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయడంలో ఎక్కువ ఆలోచిస్తుంటారు. అంత అవసరం లేదండి. నేను చెప్పిన చిన్న చిన్న పరిహారాలు, శనికి సంబంధించిన పరిహారాలు పాటించి, అలాగే మీరు ఎవ్రీ డే కాకపోయినా ఏదో ఒక రోజు ప్రత్యేకంగా పెట్టుకొని ఒక దేవాలయానికి వెళ్ళడం అనేది మీరు చేస్తూ, అలాగే శనికి సంబంధించిన స్తోత్రాలు, ఆవుకి అరటిపళ్ళు పెట్టడం అనేది ఇవి చేస్తుంటే తప్పనిసరిగా మీకు అన్ని విధాల బెనిఫిట్ అనేది ఆఫ్టర్ 2014 జరుగుతుంది. ఇవి మొదలు పెడితే మీకు రాగల 6 ఏళ్ళ తర్వాత చేంజ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కాల్ అండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సీతారాం అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 అర్లీ మార్నింగ్ అంటే 15th వస్తుందండి. ఓకే, 12 o'clock. అది 12:10 12 అనేది 12 to 1 మధ్యలోని. ఓకే అండి. 15th చెప్పండి పూర్తిగా. 15/6/1980. 15/6/1980. ఓకే. 12 to 1 లోపు అన్నారు కదా. అవునండి, నైట్. నేను విజయనగరంలో పుట్టానండి. విజయనగరం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే ఎలాగుంటుంది ఫ్యూచర్, ఎలాగుంటుంది నా పొజిషన్ ఏమాత్రం మళ్ళీ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? నేను మామూలు జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి, టెక్నికల్. అది అంటే నేను ఫ్యూచర్ ఎలాగుంటుంది, నాకు ఏమాత్రం లభిస్తుంది అనేది జాబ్ గురించి ఎలాగుంది. ఓకే, డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా ఉంటాయి? అవి ఎలాగుంటాయి ఏంటి, జాతక రీత్యా ఏమాత్రం నాకు ఏమైనా ఉన్నాయో లేదా అని చూసుకున్నాను. పద్మజారాన్ని గారు చెప్తారు, వినండి. ఓకే, తప్పనిసరిగా ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది ప్రధానమైన క్వశ్చన్. ఆల్రెడీ ప్రైవేట్ దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే 2016 దాకా కంటిన్యూ అవుతుందంటే 2016 దాటిన దగ్గర నుంచి మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ 2013 నుంచి 2016 దాకా ఈ మధ్యకాలంలో ఇప్పుడు పడుతున్న శ్రమ కంటే కూడా కొంచెం ఎక్కువ శ్రమ పడే అవకాశమే ఉంది, అవసరం కూడా ఉంది. అంటే బెనిఫిట్స్ మాత్రం 2016 నుంచి ఇంతకంటే బెస్ట్ గా మీకు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదే నడవబోతుంది కూడా. అయితే 2013-16 మధ్య మాత్రం ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎవరితో ఏ రకమైన డీలింగ్ ఉన్నా చాలా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించాలి. వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే మీకు ఆగ్నేయం అనేది దోషం లేకుండా చూసుకోండి. అంటే సొంత ఇల్లైనా అద్దిల్లైనా ఆగ్నేయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కట్ అయిపోవడం కానీ, లేకపోతే తెగడం, పెరగడం, పీస్ఫుల్ లాంటిది రావడం, ఏదైనా సరే ఆగ్నేయపరమైన దోషం అంటారు. ఇలాంటివన్నీ మీకు లేకుండా చూసుకోండి, మొట్టమొదటిది. ఇక రెండోది ఏంటంటే శుక్రుడికి సంబంధించిన ఈ డైమండ్ లాంటివి అలాంటివి మీకు ఎప్పటికీ ఫ్యూచర్ లో ఉపయోగించకండి. అంటే తెల్లరాళ్ళు కానీ అలాంటివి మీకు ఉపయోగపడవు. ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం
ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారమే ఇదే రకంగా మీకు దాదాపుగా ఎంత లేదన్నా 2016 దాకా ఇలా ఉంటుంది. కాబట్టి ఇంకా బెటర్గా ఉండడానికి క్రమం తప్పకుండా శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, అమ్మవారి స్తోత్రాలు పఠించడము, అవకాశం ఉంటే కుంకుమ పూజ చేయించడం, ఇలాంటివన్నీ చేయండి. తప్పనిసరిగా 2013-16 మధ్య కూడా మీకు అన్ని విధాలా బాగుండడానికి ఇప్పుడే ప్లాట్ఫామ్ తీసుకునే వాళ్ళు అవుతారు. ఓకే, మరొక కాల్ అండి. హలో 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 కాల్ కట్ అయినట్లుంది. అలాగే మరి జూలై 21న జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వివరిస్తారా? తప్పనిసరిగా జూలై 21 పుట్టిన లేడీస్ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా అలంకార ప్రియులు, ప్రతి విషయంలో పర్ఫెక్షన్ అనేది కోరుకుంటారు. అంటే వాళ్ళు కట్టు బొట్టే కాదు, మాట తీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా, అంటే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా వాళ్ళకి అన్ని విషయాల్లో ఖచ్చితత్వం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే వైవాహిక జీవితం విషయం వచ్చేటప్పటికి ఏ వ్యక్తి అయినా సరే అదే రకమైన మనసుతో, అంటే ఒక క్రమశిక్షణకి పెద్దపీట వేస్తారు, అన్ని విషయాల్లో ఆధిపత్యాన్ని కోరుకుంటారు, అధికార ప్రీతి అనేది ఉంటుంది. కుటుంబం అందరి మీద కూడా వాళ్ళు చక్కటి ప్రేమతో కూడిన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు వీళ్ళంటే. అంటే ఆ రకమైన తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది. భర్తతో కూడా చాలా ఆనందంగా ఉండి అందరినీ కూడా ఒక రకమైన క్రమశిక్షణలో ఒకే తాటి మీద నడిపించే లక్షణాలు అనేవి ఉంటాయి. ఓకే, అలాగే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సీత అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ దమన్గూడ నుంచి చేస్తున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా హస్బెండ్ అండి ఇది చెప్పండి. 1st August 1956 అండి. మార్నింగ్ 6 o'clock అండి. మార్నింగ్ 6 o'clock. అవునండి. ఎక్కడ పుట్టారు? ఇలా గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరులో పుట్టారు. ఓకే, గుంటూరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి? ఏమడగాలనుకుంటున్నారు? సమస్య ఏంటి ఇప్పుడు? మాకు కొంచెం కోర్టు సమస్య అవుతుందండి, జాబ్ సమస్య అవుతుంది. ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడం లేదు. ఓకే, కోర్టు సమస్య, జాబ్ సమస్య. అవునండి. ఓకే అండి, ప్రస్తుతం ఆయన ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతం ఏం చేయడం లేదు. అటు ఇటుగా 1 year అయింది జాబ్ మానేసి. దానికోసం చూస్తున్నారు, ఇంకా ఏమీ సెటిల్ అవ్వలేదండి. ఓకే అండి, ప్లస్ కోర్టు కేసు ఒకటి బాగా మాకు మనసులో ఉందండి. ఓకే అండి, ఇస్తారు అందరికీ, అదే వెనక్కి రావడం లేదు పూర్తిగాను. ఓకే, వీటి గురించి ఎన్ని బాధ ఉండలేదండి, అడుగుదామని. ఓకే, పద్మజరాలు గారు చెప్తారు, వినండి. ఓకే. మొట్టమొదటి కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి తీసుకున్నా కూడా శని మహాదశ నడుస్తుంది. అది కూడా ఈ జాతకానికి ఎప్పుడైతే అష్టమానికి సంబంధించిన లింక్ వచ్చిందో ఆ రకమైన శనికి వాటి వల్ల ఏమవుతుందంటే అనుకోని ఇలాంటి ఇబ్బందులు ఏర్పడము, దానివల్ల ఏదైనా ఒక సమస్య వచ్చినా అది వెంటనే తెగదు, అలా ప్రొలాంగ్ అయిపోతూ ఉండే అవకాశాలు అనేది మొట్టమొదటిది. తర్వాత అదే దశ అదే అంతర్దశ నడవడం కూడా ప్రస్తుతం అంత వీళ్ళకి హ్యాపీ కన్క్లూజన్ అనేది రావడంలో కొంత డిలే అవుతుంది. దాదాపు 2014 దాకా ఇదే పీరియడ్ నడుస్తుంది. రెండోది ఏంటంటే వృత్తిపరంగా కూడా అవకాశాల గురించి మాట్లాడినట్లయితే, వృత్తిపరంగా ఏదైనా దాంట్లోకి ఇప్పుడు ప్రవేశించినా కూడా ద బెస్ట్ పీరియడ్ అంటే దానికి కొంచెం ఎంత లేదన్నా 2014 దాటిన తర్వాత మంచి బ్రేక్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడైతే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉన్నా కూడా దాదాపుగా తీసుకున్నట్లయితే ఎంత లేదన్నా సరే మీరు నవంబర్ డిసెంబర్ మధ్య కాలం అనేది కొంతవరకు బెనిఫిషియల్ గా, అంటే ఇక్కడి నుంచి ఎంత తీసుకున్నా కనీసం ఒక 4-5 నెలల తర్వాత నుంచి బెటర్ టైం గా చెప్పొచ్చండి. జాబ్ పరంగా ఈ కోర్టు వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దానికి ముందు ఒకవేళ మీరుండే ఇంటికి ఏమన్నా ఆగ్నేయ దోషం ఉందా, వాయువ్యం గానీ ఆగ్నేయం గానీ ఈశాన్యం గానీ దోషం అంటే ఈ జాతక ప్రకారం ఏమన్నా అది ఎంట్రన్స్ లాంటివి కానీ కట్టు కానీ క్రాస్ కానీ వీసులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయన్నది కూడా మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇంటి ఎంట్రన్సే మేము డైరెక్ట్ గా వాయువ్యం పెట్టి కట్టుకున్నాం, అంటే పశ్చిమ వాయువ్యంగా పెట్టుకున్నామనో లేకపోతే ఈశాన్యంగానో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, అలాగే దక్షిణాగ్నేయం నుంచి మేము ఎంటర్ అవుతున్నట్టుగా పెట్టుకున్నామంటే దాన్నే సమస్య అంటాము. దానివల్ల ఎలా అవుతుందంటే ఎప్పుడైతే పశ్చిమ వాయువ్యం ఇబ్బంది ఈ జాతకానికి ఉందో వీళ్ళకి అనవసరమైన బర్డెన్స్, మెంటల్ టెన్షన్స్, వేరే కోర్టు చిక్కులతో అది ఎంతకి ఎడతెగని పరిస్థితుల్లో రావడం, దానివల్ల మానసికంగా సంచలనంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు అర్జెంటుగా పాటించడం అవసరం అమ్మా. మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన, అమ్మవారికి అష్టోత్తరాలు పూజలు చేయించుకోవడం, శనికి సంబంధించిన జపాలు హోమాలు లాంటివి చేయించుకోవడం, ఇంటికి ఆగ్నేయ దోషం లేకుండా, అలాగే వాయువ్యం ఆగ్నేయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం కూడా లేకుండా వీలైనంత వరకు చూసుకోండి. అవకాశం ఒకవేళ అయినా తప్పదు అందులోనే ఉండాలి అనుకుంటే దానికి మీరు కనీసం మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలైనా అటువైపు చేయకుండా జాగ్రత్త పడండి. చేతికి ఏమన్నా ఆల్రెడీ ఒకసారి వెరిఫై చేసుకోండి, డైమండ్ లాంటిది కానీ
లేకపోతే దాంతో పాటుగా మీకు ముత్యం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవి ఉన్నా కూడా మీకు సమస్య ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు అవి ఉంటే తీసేయడానికి ట్రై చేయండి. ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాలు ఇప్పటి నుంచే మొదలు పెడితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మీరు ఇప్పుడు కోర్టు విషయంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పుణ్యబలం పెరగడానికి, మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని రోజు వీలంత ఎక్కువసేపు కనీసం 1 hour పాటైనా సరే పఠించినట్లయితే మీకు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే పద్మజ గారు, మరి ఈ రోజు జూలై 21న పుట్టిన వారికి నప్పే రంగుల గురించి కొంచెం వివరంగా చెప్తారా? తప్పనిసరిగా వీళ్ళ యొక్క బాగా పడే రంగులుగా మనం చెప్పుకునేది ఏంటంటే ప్రధానంగా గోల్డ్ కలర్ ఒకటి చెప్పొచ్చు, ఎల్లో కలర్ చెప్పొచ్చు, గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ అంటాం అనమాట. అంటే పసుపు తెలుపు కలిసిన కాంబినేషన్ ఒకటి, అంటే ప్యూర్ వైట్ కాకుండా వైట్ పసుపు కాంబినేషన్ అంటాం దాన్ని. ఆ రెండింటి కాంబినేషన్ చక్కగా నప్పుతాయి. ఓకే పద్మజారాయణ గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వనితా ప్రేక్షకుల కోసం ఇంత సమయాన్ని కేటాయించి చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. వారి సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాళ్ళ గుడ్ టైం కార్యక్రమం. లైవ్ లో ఫోన్ కలవని వారు ఎవరు ఏమాత్రం బాధపడక్కర్లేదు. మీరు మీ సందేహాన్ని వనితా టీవీ అడ్రస్ కి ఉత్తరం ద్వారా రాసి కూడా పంపించవచ్చు, లేదంటే రేపటి లైవ్ షోలో కూడా ట్రై చేయొచ్చు. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. యాంకర్స్ డ్రెస్ కటిసీ బై కాటన్ వాల్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్.